ఎస్టర్డే రీల్లో క్యాలరీస్ ఎలా కనుక్కోవాలని తెలుసుకున్నాం కదా. ఆ వచ్చిన క్యాలరీస్ లో మనం మ్యాక్రో డివిజన్ ఎలా చేయాలి అంటే ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ వీటిని ఎలా డివైడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన మ్యాక్రో డివిజన్ అనేది మన గోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన గోల్ ఫ్యాట్ లాస్ అయి ఉండొచ్చు, బల్కింగ్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ రీకాంప్ అయి ఉండొచ్చు. సో దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. సో మీకు సింపుల్ గా నేను కొన్ని అయితే చెప్తాను, దాని ప్రకారంగా మీకు ఏ సూట్ అవుతుందో అదైతే చూస్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ తీసుకుందాం. ప్రోటీన్ వచ్చేసి 2.2 గ్రామ్ నుంచి 2.8 గ్రామ్ వరకు తీసుకోవచ్చు అనమాట. మీ గోల్ ని బట్టి మీరు లైక్ ఫ్యాట్ లాస్ అయితే కొద్దిగా ఎక్కువ ప్రోటీన్ పెట్టుకోండి, బల్కింగ్ అయితే మోడరేట్ లో పెట్టుకోండి, రీకాంప్ అయితే కూడా మీడియం లెవెల్లో పెట్టుకోండి. ఇంటూ యువర్ బాడీ వెయిట్ అంతే. ఫ్యాట్ అనేది 0.8 గ్రామ్ నుంచి 1 గ్రామ్ వరకు పెట్టుకోవచ్చు ఇంటూ యువర్ బాడీ వెయిట్. 0.8 గ్రామ్ ఎవరు పెట్టుకుంటారు? మీరు ఒకవేళ ఫ్యాట్ లాస్ చేస్తుంటే 0.8 గ్రామ్ పెట్టు, ఆర్ఎల్స్ మీరు బల్కింగ్ అలా చేస్తుంటే 1 గ్రామ్ పెట్టుకోండి ఇంటూ యువర్ బాడీ వెయిట్ అనమాట. కార్బోహైడ్రేట్, సో మనకి ప్రోటీన్, ఫ్యాట్ ఇవి రెండు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన క్యాలరీస్ ని మనం కార్బోహైడ్రేట్ కి ఇవ్వచ్చు అనమాట. దీంట్లో మీరు ఇంకా ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ కొంతమంది ఫైబర్ మీరు చెప్పలేదంటారు, ఫైబర్ అనేది కూడా మీ క్యాలరీస్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ తో మేము ముందుకు వస్తాం.